చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. కాశ్మీరపురవాసిని నమస్తే శారదాదేవి. కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ ప్రసంగంలో 20వ రోజు. ఇవాళ 20వ రోజు. పద్యం నంబర్ ఎంత అంటే 26వ పద్యం. మనకి కాళహస్తీశ్వరం వచ్చిన రామచరిత మానస్ కూడా లోపలికి వెళ్ళినప్పటికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజు ప్రతాప భానుడు కదా. మరి పూర్వం మీరు ఎప్పుడు విన్నారో లేదు, నేను ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది. అసలు చూసిపోయాడు ఏం జరుగుతుందా. నాకు నా బుద్ధి కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఏం చేస్తాం, నాకు పారాయణలో ఉన్నా, అందుకని ఆపాల్సి వచ్చింది. సరే, ఇవాళ ఇక మన కథలోకి ప్రవేశిస్తున్నాం. దాదాపు వర్ణన పూర్తి అయిపోయింది. పురవర్ణన చేశారు, ఆ పురంలో ఉన్నటువంటి సాంసారికుల వర్ణన చేశారు, ఏనుగుల వర్ణన చేశారు, కామిని వైశ్యుల వర్ణన కూడా చేశారు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శుద్ధులు కూడా చెప్పారు. ఇక నెమ్మదిగా ఈ పురముల్లోకి కథలో ప్రవేశిస్తున్నారు కాళహస్తీశ్వరం. ఇవాళ మనం 2 పద్యాలు చెప్పుకుంటాం. అందులో ఒక పద్యం అండి శేష పద్యం. ఎన్నోతో ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ పద్యంలో. మీరు మరి రాసుకుంటే మాత్రం బికమ్ ఏ వెరీ గుడ్ నోట్స్. అది ఇక్కడ మళ్ళీ చెప్పలేదు. ఎన్నో విషయాలను క్రోడీకరించి తీసుకొచ్చి చెప్పాల్సి వస్తుంది. అది రాసుకున్న వాళ్ళు అదృష్టం. పాస్ పల్లిగా విన్నా దాని ఫలితం దాన్ని ఇస్తుంది. చెప్పండి. ఆ పురి తేజుల వేగ వ్యాపారం గెలవనోపమును సిబ్బికి పో సిబ్బితి పో చాపల విరహిత సౌఖ్యము ఆపాదించుకొని మానవావళి మానవ మనసు. కాళహస్తిలో ఉన్నటువంటి వాళ్ళ మనస్సులు నిశ్చలంగా ఉన్నాయట. చాపల్యం పోయింది. ఎందుకనయ్యా, వాళ్ళు ఏం హఠయోగం చేశారా, రాజయోగం చేశారా, ఏం చేశారంటే సిగ్గుతోట ఊహ ఉత్ప్రేక్ష ఊసర సిగ్గుతో సిగ్గుతో ఏం తిరుగుతానరా. దానికి మనస్సు ఏదో వాయువేగం మనోవేగం అంటాం కానీ మనోవేగం మించిన వేగం ఇంకోటి లేదు. మీరు ఒక క్షణంలో ఆ పూరి జగన్నాథ స్వామి అండి, ఆ జెండాలని అక్కడికి వెళ్ళిపోయింది మనసు. అక్కడికి వెళ్ళిపోవడం, ఆ చుట్టూ కూర్చోవడం, ఆధారంతో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కేదార్ ఘాట్ అండి అయిపోయింది. ఇక్కడ కేదార్ ఘాట్కి వచ్చేసి మీరు వాయువు కూడా కొన్ని నిమిషాలు పడుతుంది. అటువంటి మనస్సు కూడా సిగ్గుతో చాపల్యం అనేసి ఒక చోట కూర్చుంది. ఏమైందమ్మా మీకు ఎందుకంత సిగ్గు వచ్చిందంటే, అబ్బా ఈ పట్టణంలో ఉన్న తేజులు అంటే గుర్రాలు, ఆ గుర్రాల తేజస్సు అండి, ఆ వేగం చూడండి. అసలు మాకంటే ఎక్కువగా వేగంగా వెళ్తున్నాయండి. ఆ వేగం చూసి వీటిని మనం గెలవలేము అనే నిర్ణయానికి వచ్చారు. ఇవి ఆ పురములో నివసిస్తున్నటువంటి మానవాళి మనస్సు ఏంటి.
ఇంగ్లీష్ లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ఇమాజినేషన్ ఇస్ ద రియల్ వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. ఇమాజినేషన్ ఇస్ ద రియల్ వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ని కరెక్ట్ గా ఊహించాలి. ఇప్పుడు గుర్రములు చాలా వేగముగా పరిగెత్తుకున్నక్కడ అంటే ఏది నీకు అర్థం కాదు. మనస్సులు కూడా సిగ్గుపడ్డాయి, మన వేగం ఉందిరా, దాని వేగం ఉందిరా. అది గెలవలేనప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ ఎందుకు పోటీ పడ్డం ఎందుకు? నీకు గెలవలేమో తెలిసిపోయింది, మళ్ళీ పోటీ పడ్డం ఎందుకు, మళ్ళీ ఓడిపోవడం ఎందుకు? ఓ నోరు ముందు కూర్చొని సరే అమ్మా పెరుగుతాను మీరు. ఈ మధ్య మేము నిశ్చలంగా ఉంటున్నాంలే, మేము పరిగెత్తాం. పోటీ పడి ఓడిపోయే కంటే కూడా అసలు పోటీనే పడకుండా వదిలేస్తే కనీసం ఆ ఓడిపోవడం అనేటువంటి బ్రాండ్ అన్న తప్పుతుంది కదా, ఆ పేరన్నా తప్పు. చూడండి, ఆ గురిలో ఉన్న తేజుల అంటే గొడవ. వీళ్ళని గెలవలేమని ఒక నిశ్చయానికి వచ్చి సిగ్గుతో కొంచెం ఇలాంటి పెట్టించాను. వచనం ఇప్పుడు అప్పురమునకు అధీశ్వరుడు. ఇప్పుడు ఆ కాళహస్తి పురానికి రాజు గురించి చెప్తున్నాడు. ఆ పురమునకు అధీశ్వరుడు. ఇక్కడే కొంచెం మనం పురము గురించి చెప్తున్నాం, పురము గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఎలాగో చెప్తున్నాను కాబట్టి లాక్షణిక గ్రంథం లాగానే చెబుదామని నా ఉద్దేశం. లేకపోతే ఇక్కడ ఆ పురమునకు అధీశ్వరుడు రాజు అయినటువంటి వాడు అని చెప్పేసి వదిలేసేది. కానీ ఒక 2-3 నిమిషాలు చెప్పాల్సింది ఉంది. చెప్పమ్మా. ఎత్ర రాజా, అది దేన్ని పురమనాలంటే ఎత్ర రాజా తత్పరిచారికా తిష్టంతి. తత్పట్టణం. పట్టణం అని దేని పిలవాలంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు సిటీ కాదు. ఎక్కడ రాజు పరిచారికలు అంటే ఆయన వాళ్ళు ఉంటారో దాన్ని పట్టణం అని పిలవాలి. అప్పుడు దాన్ని పట్టణం అని పిలిచేవారు. ఆ పట్టణమే పట్టణంగా మారింది. తర్వాత అది నృపావాస పురి ప్రోక్త. ఎక్కడ రాజు నివసిస్తాడో దాన్ని పురి అని పిలుస్తారు అన్న. అందుకే రాజధాని, రాజు నివసించేదాన్ని రాజధాని అంటారు. అది సంగతి. కాబట్టి పురి ఎత్ర నృపావాస పురి ప్రోక్త అని శాస్త్రం. తర్వాత ఇంకొక దాని ప్రకారం ఎక్కడైతే క్రయ విక్రయ తైర్యుక్తం ఇది సమన్వయం. పట్టణంలో నానా జాతి, అందుకే ఇది మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్. ఎందుకంటే ఇక్కడ నానా జాతుల వాళ్ళు ఉంటారు, అనేక భాషల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు, అనేక వృత్తుల వాళ్ళు ఉండి ఎక్కడ క్రయ విక్రయాలు నడుస్తుందో దాన్ని పురి అని పిలవమని ఇంకొక గ్రంథంలో చెప్పారు. పురి అంటే సిటీ. అదే దాన్ని ఇప్పుడు మనం కాస్మోపాలిటన్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, మీరు ఒక పల్లెటూరులోకి వెళ్ళాలనుకోండి, ఇంత వైవిధ్యం కనిపించదు మీకు. ఇక్కడ మహా అయితే నీకు ఒక 2-3 కులాల వాళ్ళు ఉంటారేమో, ఇన్ని మతాల వాళ్ళు, ఇన్ని జాతుల వాళ్ళు, ఇంత వైవిధ్యం నీకు అక్కడ కనిపించదు. కాబట్టి పైగా ఈ క్రయ విక్రయాలు కూడా పల్లెటూళ్ళలో అంత జరగదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ మార్కెటింగ్ ప్లేస్, అంతే కదండి. సిటీ ఇప్పుడు డెవలప్ అవుతుందండి. సిటీ కట్టడం అంటే అండి అది ఒక రోజులో కట్టరు. మొన్న ఒక అతను చెప్పాడు, నేను అది కట్టలేదయ్యా, ఒక్క బిల్డింగ్ కట్టాను నేను, తర్వాత ఆటోమేటిక్ గా మిగతా బిల్డింగ్లు వచ్చి అది హైటెక్ సిటీ అయిపోయింది, నేను కట్టలేదు అది అని ఒప్పుకున్నాడు అతను. సిటీ కట్టడం అంటే వాళ్ళ ప్రతిదీ దీనికి అది కట్టరు. వాళ్ళు అక్కడ ఒక ముఖ్యమైనది కడతారు, దాన్ని అనుసరించి అన్ని వచ్చేస్తాయి.
మీరు ఉదాహరణకి మీకు అర్థం చెప్పండి, ఒక సినిమా హాల్ కట్టారు. ఏం జరుగుతుంది సినిమా హాల్ కట్టేప్పటికి? అక్కడ పక్కనే ఓ చిన్న హోటల్, ఈ హోటల్ వచ్చేటప్పటికి ఇంకో బేకరీ, అలాగే వచ్చారు కాబట్టి షాపింగ్, ఒక టెక్స్టైల్స్, ఇలా అక్కడ దాని చుట్టుపక్కల మార్కెట్ డెవలప్. అలాగే ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఆఫీస్ పెట్టారు. మున్సిపల్ ఆఫీస్కి చాలా మంది వస్తారు కదా, కాబట్టి దాని చుట్టూ మార్కెట్ అనేక రకాలైన అవి వాళ్ళు కట్టరు. వీళ్ళు మున్సిపల్ ఆఫీస్ ఒకటే కట్టేసి వదిలేస్తారు. దాన్ని పురి అంటే. ఇప్పుడు మనం పురి అంటే ఏమిటో తెలుసుకున్నాం, పరమశాస్త్రోక్తంగా తెలుసుకుంటున్నాం అంట. ఇది మాత్రం నోట్ చేసుకోలేకపోతే పర్మనెంట్ గా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏట ఆ నిర్వచనం చెప్తారు అంటే చెప్పలేము. కొన్నాళ్ళని కాదు, రేపే చెప్పలేము. ఇప్పుడు ఆ రాజు పురి ఇంకొక లైన్, అది తంతువాయ సమాయుక్తం అక్కడ తంత్రువాయువులు అంటే అనేకమైనటువంటి మంత్రాంగములు నడుస్తుంది కదండి. ఇప్పుడు మీరు అందుకే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, అక్కడ సిటీ కట్టేసాక వాళ్ళు మళ్ళీ ఎక్కడికి రాక్కర్లేదు, వాళ్ళు సిటీలోకి రావక్కర్లేదు. ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకి షాపింగ్లు ఉన్నాయి. అలా డెవలప్ చేసింది శంషాబాద్. అంటే వాళ్ళు ఒక సిటీ కట్టేశారు అక్కడ. అంటే సిటీ కట్టారంటే వాళ్ళు కట్టలేదు, ఇవన్నీ వచ్చేసి అక్కడికి. తర్వాత ఇగో సీసపద్యం. ఇప్పుడు ఆ రాజు గురించి చెప్పేశారు కదండి, ఇప్పుడు ఆ రాజు గురించి వర్ణన. ఆ రాజు ఎటువంటి వాడంటే అని, ఇది చాలా గొప్ప పద్యం. ఇందులో శేష ఏమీ లేదు, కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి తెలియకుండానే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సముద్రం అంటాం. సముద్రం అంటే మనం అదేదో ఒక నీటి సముద్రం అంటే అది ఒక నంబర్, అది గుర్తుపెట్టుకోండి. అసలు తెలుగు లేదా మనలో మనం ఏదో మన మానం చాలా తక్కువ అనుకుంటాం. అందుకని మనం ఎప్పుడైనా చెప్పాల్సి మిలియన్, బిలియన్, ట్రిలియన్స్ అని చెప్పి. అసలు వీళ్ళు ఎంతవరకు వెళ్ళారో మీరు ఆశ్చర్యం కలుగు. అలా కూడా మనం సాధ్యం వరకు ఈ సీస పద్యం పూర్తి చేస్తాం. అంటే ఇవాళ 3 పద్యాలు చెప్పినట్టు చెప్పము. తన ఆజ్ఞ జంగమ స్థావర జంతు సంతానమెన్నడు జవదాట బెర్రవా. రాజు ఎటువంటి అంటే ఆ రాజు యొక్క ఆజ్ఞని జబదాటటానికి అంటే ఉల్లంఘించటానికి భయపడిపోతాయి. ఎవరయ్యా? మనుషులు కాదు, స్థావర జంగమములో కూడా. స్థావరము జంగం అంటే, స్థావరం అంటే కదలనిది, జంగమము అంటే కదిలేది. అంటే పశు పక్ష్యాదులు కూడా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించడానికి భయపడిపోతారు. ఇదిగో మీరు ఇలా వాడిపోవడానికి వీల్లేదు. అలాగే పడిపోతాయి. కొంచెం అతిశయం. స్థావర జంగమములు కూడా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించడానికి. ఏమే పర్వతాలు మీరు మరీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి, అలాగే మీరు చదువుకుంటారు, ట్రైన్ చేసుకుంటారు. అలా జంగమం. అసలు జంగమము అంటే కదిలేవు కదా. జంగమములు ఎన్ని? 4. అది ఏమిటో తెలుసుకుందాం. చెప్పండి. జంగమాస్యపి చతుర్విధ. ఇది మనకి తెలిసిందే. ఏమిటంటే అవి జరాయుజ ఏమిటవి? జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బీజ. స్వేదజ, ఉద్బీజ అనే 4. ఇవి మీకు తెలిసినవే. చెప్పండి. తత్ర పశుమాన్య వ్యాళాదయో జరాయుజములు అంటే పశువులు, తెలిసిందండి. మనుషులు, వీళ్ళందరూ జరాయుజు. అంటే ఒక వ్యక్తి నుంచి, అదే ఇప్పుడు గేదె నుంచి గేదె, ఆవు నుంచి ఆవే, అలా వస్తూ ఉంటుంది. అని జర ఆయుజములు అంటారు. కాబట్టి ఇవి పశువులు, ఏమండి, మనుషులు, వ్యాళం. కదా అది రెండోది.
కాబట్టి అవి జరాయుజం. ఇకపోతే రెండోది ఏమిటి? అండజం. చెప్పండి. ఖగ సర్ప. ఖగము అంటే అమ్మా మహాదే. ఒకసారి ఇది ఆఫ్ చేయండి. అది ప్రింట్. ఖగ అంటే ఖా అంటే ఆకాశం. ఆకాశమునకు గమనించున్నది, గమనం చేయనది. కాబట్టి ఖగము అంటే పక్షులు, కొన్ని విధాలైనటువంటి సర్పాలు, అవి గుడ్లు పెడతాయి, సరిస్సు. ఇవి అండజములు. అంటే ముందర ఏం చేస్తే గుడ్డు పెట్టి ఆ గుడ్డు ద్వారా తర్వాత దాన్ని పొదిగి అవి వాటి ఆకారాన్ని పొందుతాయి. అంటే ఇవి రెండు. వీటిని అండజములు అంటారు. మూడు ప్రభృత. మిగతా క్రిమి కీటక, పిపీలక, స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టినవి. ఏమిటివి? క్రిములు, కీటకములు, పిపీలకాదులు. అంటే ఇవన్నీ మన చెమటలోంచి పుడతాయి. చెమట్లోంచి, చెత్తలోంచి, ఇట్లోంచి పుట్టే. ఇకపోతే నెక్స్ట్ అది ఇంద్రగోప మండూక. ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రగోప మండూక ప్రభృతయ ఉద్బీజములు. అంటే ఇంద్రగోపములు, మండూకములు. మండూకములు అంటే కప్పలు. ఇవన్నీ కూడా ఇటువంటి ఉద్బీజములు. ఉద్బీజములు అంటే ఇట్లా చించుకొని వచ్చేవి, పొట్ట చించుకొని వచ్చేవి. అందుకే అవి వచ్చిన తర్వాత తల్లి చచ్చిపోతుంది. వచ్చేసిన తర్వాత ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూనా భజంగిగా ఎక్కడ విన్నట్టుంది కదా లలితాహస్ర. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక గూఢగుల్ప. కాబట్టి ఇవన్నీ కూడా ఎటువంటివంటే ఉద్బీజములు. ఇవి 4 జంగమములు. అంటే స్థావరములని ఏం పిలుస్తారు? వృక్షాదులు. జంగమాగో మహిష్యాదయ తదన్యో వృషాదిగ. అంటే కదలనివి అంటే వృక్షాదులు, వృక్షములు, పర్వతములు, ఇవి కదలనివి. అది స్థావరములు. స్థావరములు ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. ఎక్కడ పుడితే అది అక్కడే పెరుగుతుంది, అక్కడే చనిపోతుంది. ఇది స్థావరం. ఆ జంగమ స్థావరములు కూడా ఈయన ఆజ్ఞని ఉల్లంఘించడానికి భయపడతాయి. ఎవరి? ఆ కాళహస్తీశ్వర పురాధీశ్వరుడి ఒక ఆజ్ఞని. అందరూ ఆయన ఆజ్ఞ గురించి చెప్తున్నారు. రెండోది జంతువుల్ని అమరంలో ఏం చెప్పారంటే చక్కగా అనేక పర్యాయ పదాలు నేర్చుకోండి. ప్రాణితు చేతను జన్మి జంతు జన్యు శరీరణ అమరకోశం. ఎలాగో వచ్చేసింది కానీ అమరకోశంలో కూడా చెప్పేస్తున్నాను. ఇవి ఎవరైనా కేర్ఫుల్ గా నోట్ చేసుకుంటే ఇంకొంచెం నెమ్మదిగా చెప్పన్నా నేను చెప్పేస్తాను, నాకేం అభ్యంతరం. ఎందుకంటే మళ్ళీ ఇన్ని ఒక్క చోట మళ్ళీ మీకు రావు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏమండి మాకు ఇప్పటికే 40 ఏళ్ళు ఇవన్నీ ఏం చేసుకుందాం అనుకుంటాను అనుకోండి. ఏం చేసుకుందామని ఇన్ని వ్యాఖ్యానాలు రాశారు వాళ్ళు. ఎవరికైనా పనికి రావచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెండోది ఆయన ఆజ్ఞ గురించి. ఆయన యొక్క తేజస్సు, తన తేజమున్న, ఆయన తేజస్సు ఎటువంటిదంటే తన తేజమున్న నర్భుద అన్యర్పు నర్యదన్నర్పు దోషర్పు కాదు ఉంది. తార్కచంద్రములే అడిగిపోవాలి. ఆయన తేజస్సు ఉందటండి.
ఒక సూర్యుడు కాదు. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు రేపు ఎల్లుండి మనం ఇక్కడ అభిషేకం చేస్తున్నాం మహన్యాసపూర్వక చక్కగా చూడండి. ఏమని ఏకా చదశతం చ సహస్రం చ ఆయుతం చ నియుతం చ ప్రయుతం చ అద్భుతం చ న్యద్భుతం చ సముద్రశ్చ మధ్యం చ పరార్థశ్చ తన్మే మన శివ సంకల్పమస్తు. ఏ పంచ పంచాదశ శతకం సహస్రమయుతం న్యద్భుతం చ ते అగ్నిచిత్తేష్టగాస్తాకుం తన్మే మన శివ సంకల్పమస్తు. ఈయన మహా శివభక్తుడండి. ఈయన ఇప్పుడు ముందర అద్భుతము నిర్భుతములు ఈ మానవులు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసుకుందాం. చెప్పమ్మా. ఇప్పుడు ఇప్పుడు అర్బుదము అన్యర్బుదము. తర్వాత ఉషోదర్భు అంటే అగ్ని. ఇది గుర్తుపెట్టుకోండి. అగ్నికి ఉన్న పేర్లు, అమరంలో అగ్నికి ఉన్న పేర్లు ఏంటా? అగ్ని, వైశ్వానరో. అగ్నికి ఉన్నటువంటి పేర్లు ఏమిటంటే అగ్ని, అగ్ని వైశ్వానరో, వన్హి, శోచుష్కేశ, ఉషర్బుదము అంటే అగ్ని. ఈ కాళహస్తీశ్వర మహత్యంలోపడికి మీరు మంచి కవితలు రాయగలుగుతారండి. ఇది మీరు రాసుకుంటారు. ఉషర్బుధుడు అంటే అగ్ని. ఎప్పుడు అగ్ని 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 మంట అగ్ని మంట అగ్ని మంట అనకూడదు. ఉషర్బుధుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన తేజస్సు అది వేలు కాదు, కోట్లు కాదు, కొట్ల 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 సూర్యులు, కోట్ల 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 చంద్రులు, కోట్ల 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 అగ్ని ఒక చోట కలిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సుతో వెలిగిపోతున్నారు. మరి ఇప్పుడు అసలు ఈ కోట్లని మీకు ఎక్కడ చెప్పారండి? మీకు ఇక్కడ అసలు కోట్లనే మాటలేదు కదండి అంటే చెప్తున్నారు. ఇప్పుడు మానం చెప్తున్నాను వినండి. చెప్పమ్మా. శతం సహస్రమయుతం. శతం అంటే మేము 100 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శతం మీరు ఒక్కొక్క సున్నా పెట్టుకోండి. శతం దగ్గర ఎన్ని సున్నాలు? 2 సున్నాలు. మీరు అక్కడి నుంచి ఒక్కొక్క సున్నా. సహస్ర 3, అయుతం 4 సున్నాలు, నియుతం 5 సున్నాలు, ప్రయుత 6 సున్నాలు, అర్బుదే అంటే 7 సున్నాలు. అంటే 7 సున్నాలు అంటే ఇప్పుడు మనం మామూలు భాషకొద్దాం. 1, 10, 100, 1000, 10,000, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే కోటి. 7 సున్నాలు కదండి. 1 తర్వాత 7 సున్నాలు అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి.
ఇప్పుడు చెప్పండి. మహాదేవ మహాదేవ గురువు గారు. అమ్మ కనపడుతుందా? వినిపిస్తున్నది గురువు గారు. సరే, అంటే కరెంట్ పోయింది, ఏదో ఒక అలాగే. ప్రక్రియ వల్ల దీన్ని యాడ్ చేశారు, చూద్దాం ఎంతవరకు అల- వస్తుంది. అలాగే గురువు. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. కోటి అంటే ఎన్ని? 7. చూడండి, ఒక్కొక్క మీరు సున్నా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కోడ్, ఇది కోడ్, ఇది అంటే అర్బుదం, ఇది ఒక మానం అర్బుదం. నెక్స్ట్ అమ్మ శతం సహస్రయుతం అయిపోయింది. శతం సహస్రతం నీతం ప్రయుతార్బుదే ప్రయుత ఆర్బుదే. ఆర్బుదే అంటే ఇప్పుడు 7 సున్నాలు. తర్వాత నియర్బుదం నియర్బుదం అంటే ఇంకో సున్నా యాడ్ చేయండి, అంటే 10 కోట్లు. నియర్బుదం అని. తర్వాత బృంద ఖర్వే చ బృంద, బృంద ఇంకో సున్నా యాడ్ చేయాలి. కర్వేచ, కర్వా అంటే ఇంకో సున్నా యాడ్ చేయండి, అంటే 10 సున్నాలు. తర్వాత నిఖర్వం నిఖర్వా అంటే ఇంకో సున్నా, అంటే 11 సున్నాలు. శంఖ శంఖ, శంఖము అంటే 12 సున్నాలు. మీరు ఇది మామూలుగా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడికే 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు. శంఖం 1,00,000 కోట్లు. చూసారా, 1,00,000 కోట్లు తిన్నవాడు పాపం అయిపోయాడు. శంఖం అన్నమాట. పాపం పరిచారి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అనే బదులు ఓ శంఖం తిన్నాడరా అంటే సరిపోతుంది. శంఖం. తర్వాత అంబుజం. అంబుజం, అంబుజం అంటే చాలా మంది అంబుజం అంటే ఈ అర్థం ఉంది, ఏది పద్మం అని. అంబుజం అంటే 13, ఒకటి తర్వాత 13 సున్నాలు యాడ్ చేయాలి, దాన్ని అంబుజం అంటారు. తర్వాత సముద్ర, సముద్రము అంటే ఒకటి తర్వాత 14 సున్నాలు యాడ్ చేయాలి, 14 సున్నాలు. అంత. తర్వాత సముద్రం, సముద్రం మధ్యము, మధ్యము మధ్యశ్చ పరార్థశ్చ అని. మధ్యము అంటే ఒకటి తర్వాత 15 సున్నాలు. తర్వాత అంతంచ, అంతము, అంతము అంటే ఒకటి తర్వాత 16 సున్నాలు. తర్వాత పరార్థంచ అంటే ఒకటి తర్వాత 17 సున్నాలు. పరార్థంచ యథాక్రమం. ఇంతవరకు చెప్పారండి. ఒక మానం, ఇది ఒక మానం ప్రకారము ఒకటి తర్వాత 17 సున్నాలు. అంటే ఇప్పుడు మీకు ఒకటి తర్వాత 7 సున్నాలు ఉంటేనే కోటి. ఇప్పుడు ఇక్కడ మన కోట్లు లెక్కలు వేసుకున్నాం. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, కోటి కోట్లు, 10 కోట్ల కోట్లు, 100 కోట్ల కోట్లు, 1000 కోట్ల కోట్లు అండి. అది ఒకటి రాదు 17 సున్నాలని ఏమని పిలవాలి? ఆఖరిది పరార్థస్య. ఏకాదశంచ సహస్రంచ ఆయుధంచ నియుధంచ ప్రయుధంచ అర్బుదంచ నిర్బుదంచ సముద్రశ్చ మధ్యశ్చ పరార్థశ్చ తన్మే బల శివసంకల్పమస్తు. ఇది ఒక మానం. రెండో మానం ఇంకోటి ఏమిటి? అదంటే పరం పరార్థ ద్విగుణ, పరం పరార్థ ద్విగుణ మధ్య శ్రీకోటి, మధ్య శ్రీకోటి, కోటి రర్బుదే, మధ్య శ్రీకోటి రర్బుదే, వ్యత్యాసేనతు వ్యత్యాసేనతు దృశ్యతే, దృశ్యతే, నియుత ప్రయుతే క్వచిత్, నియత ప్రయుతే క్వచిత్. ఇంకో అర్బుదం గురించి చెప్తున్నారు. అందులో ఈ అర్బుదం ఉండదు, డైరెక్ట్ గా నిర్బుదానికి వెళ్ళిపోతారు. చెప్పమ్మా. ఏకం దశశతం ఏకం అంటే 1 సున్నా, దశ 10, శతం 100, చైవ అని చెప్పగానే చాతులు అవి వాడికి వస్తాయి. చైవ. సహస్రం, సహస్రం అంటే 1000. అయుతం, అయుతం, అయుతం అంటే 10,000. లక్షం చ అయుతం, అయుతం తర్వాత ఐదం తథా లక్షం. ఇగో ఇక్కడ 1,00,000. నియుతం చైవ, నియుతం, నియుతం అంటే ఇది కోటి. కోటి, కోటి తర్వాత అర్బుదం. ఏవచ
బృంద శంఖ శంఖ పద్మ చ పద్మ. పద్మం అని ఉంది ఇక్కడ. పద్మోచ పద్మం అంటే 1 తర్వాత 14 సున్నాలు. పద్మంచ. పద్మోచ సాగర సాగర అంటే 1 తర్వాత 15 సున్నాలు. అంత్యం మధ్యం అంత్యం అంటే 16 సున్నాలు. మధ్యం 17 సున్నాలు. పరార్ధం చ 18 సున్నాలు. దశ వృద్ధ్య యథాక్రమ అంటే ప్రతిదానికి 10 పెరుగుతూ ఉంటుంది. అంటే 1 సున్నా పెరుగుతుంది. అందుకని 10 తర్వాత సున్నా. కాబట్టి ఇక్కడ మనకు మొత్తం 18. ఇది 2 మానాలు. ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు చెప్పాను కదా, కొన్ని కోట్ల మామూలు కొన్ని కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, కోట్ల సూర్యులు, కోట్ల అగ్నులు, కోట్ల చంద్రులు ఒక్క చోట పెడితే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు కాదుట. ఈయన తేజస్సు ఉందా ఆ తేజస్సును ఓడిపోదు. పోనీ అంత తేజస్సు ఉందా అంటే లేదు. ఈయన ఇలా నుంచున్నారు అనుకోండి, ఆ తేజస్సులు అన్ని కలిపి ఒక చోట పెట్టామనుకోండి, అది వెలవెలపోతుంది. ఎందుకంటే ఒక పెద్ద కాంతి ముందర ఒక చిన్న కాంతి వెలవెలపోదు. ఇప్పుడు చిన్న బెడ్ ల్యాంప్ ఉంది, మీరు పెద్ద ట్యూబ్ లైట్ ఏంటి, అసలు ఆ చిన్న ట్యూబ్ లైట్ కనిపించదు. ఇంత పెద్ద ట్యూబ్ లైట్ సూర్యకాంతి కనిపించదు. కాబట్టి ఈయన తేజస్సు ముందర ఇన్ని కోట్ల ఇవన్నీ అడిగిపోతాయి. ఇది ఆ కాళహస్తీశ్వరుడి కాళహస్తి పట్టణం, ఆ పురి పురాధినాథుడు అంటే ఆ రాజు యొక్క. ఇకపోతే 3వది తనదు శక్తి త్రయంబున, అది తనదు శక్తి త్రయంబున సమస్త ప్రపంచంబుల. చూడండి, ఆయన ఎటువంటి వాడంటే ఒక కాళహస్తికే కాదు, మొత్తం ప్రపంచానికి అభివృద్ధి తీసుకొస్తాడు. ఏమిటి, ఆయనకి 3 శక్తులు ఉన్నాయి. రాజుకి 3 శక్తులు ఉండాలి. ఏమిటి ఆ శక్తులు 3 అంటే, 1 ఉత్సాహం, అది మంచి ఉత్సాహంగా ఉండాలి. 2 3 శక్తులు ఏమిటంటే రాజు శక్తులు తత్రయా శక్తయస్థితః ప్రభు ఉత్సాహ మంత్రం అంటే మంచి మంత్రులు ఉండాలి. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలి, మంచి IAS ఆఫీసర్స్ ఉంటారు. ఆయనకి సహజంగా ఉత్సాహం ఉండాలి, చెయ్యాలి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం సరిగ్గా ఉండాలి. ఈ తన శక్తిత్రయంతో ప్రపంచానికి అభ్యున్నతి తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ కాళహస్తి పురాధినాథుడు. తర్వాత సమస్త ప్రపంచం, అన్ని ప్రపంచాలు. ఇక్కడ ప్రపంచము అంటే చెప్తున్నారు, ఒక్క మన భూమికి కాదు. ఏమిటయ్యా భూమికి అంటే, మొత్తం ఇటు 7 అటు 7 14 లోకాలు. అవి ఏమిటివి, మన కింద పాతాళ లోకాలు 7, పైన భూ భువ సువర్, భూలోకం, భూలోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. మరి ఇటు కిందకు వచ్చేసేటప్పటికి అతల వితల సుతల తలాతల తలాతల రసాతల మహాతల పాతాళ అనేటువంటి వీటి ఈ ఎటు 7 గలడు తన శక్తిత్రయం. తర్వాత తన మహాప్రకృతి, ఇంకోటి తన మహాప్రకృతి పెద్దల చిత్తవృత్తికి అగణిత ఆశ్చర్యంపు పెద్దలైనటువంటి మనస్సులకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు, తన ప్రకృతి అంటే ఈయన యొక్క మహాప్రకృతి గొప్పదైన మాయ వల్ల, కాళహస్తి పురాధినాథుడైన కాళహస్తీశ్వరుడి మాయ వల్ల. అసలు ఏమిట్రా ఈయన మాయ, ఇప్పటి వీడిని తీసుకెళ్ళాడు బ్రదర్, ఏమిటో తెలియదు. ఆ ప్రకృతికి పెద్దల చిత్తవృత్తికి ఆశ్చర్యంగా. ఇంతకీ ఆ కాళహస్తీశ్వర నాథుడు ఎవరు, ఇదిగో వస్తున్నాడు కాళహస్తీశ్వరుడు. కాళహస్తీశ్వరుడి తేజం ఎటువంటిదంటే,
కోట్ల సూర్యులు కోట్ల చంద్రులు సరి ప్రపంచాలకు ఎదిగాను. ఆయన మహాప్రకృతి. ప్రకృతి అంటే మాయ. దానికి అసలు దీనికి శృతి ఏం చెప్తుందంటే చెప్పమ్మా, మాయాంతు ప్రకృతిం అది మాయాంతు ప్రకృతి విద్యాన్మాయినంతు విద్యాన్మాయినంతు మహేశ్వర. మాయ ప్రకృతినే మాయ అని పిలుస్తుంది. ఈ ప్రకృతికి అవతల ఉన్నటువంటి మాడే మహేశ్వరుడు అంతే. కాబట్టి ఆయన తన ప్రకృతితో అంటే తన మాయని కమ్మి పెద్ద పెద్ద వాళ్ళనే ఆశ్చర్యచకుతులను చేస్తారు. అగణిత అంటే అంతులేని ఆశ్చర్యంలో దింపేస్తాడు. ఉన్నట్టుండగా వీడు ఇలా పెరిగిపోతాడు, ఉన్నట్టుండగా వాడు అలా పడిపోతాడు. ఏమిటి ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. ఇదే కాళహస్తీశ్వర శతకం చదవండి ఇప్పుడు. పవి పుష్పం బగు. విచిత్రం ఏంటంటే వజ్రాయుధం నీ మీద వేశారనుకో, అది అది నీకు పువ్వు అయిపోతుంది. మీరు ఇందులో ఉన్నవి కాళహస్తీశ్వర శతకం చదివితే కొన్ని అర్థం అవుతుంది. చలగ విశ్వేశ్వరుడు రాజశేఖరుడు. చలగ విశ్వేశ్వరుడు అలా ఆయన ఉట్టిపోతున్నాడు అయ్యా. ఎవరు ఆ విశ్వేశ్వరుడు? ఆ కాళహస్తీశ్వరుడు. విశ్వానికి ఈశ్వరుడు ఆయన, కాళహస్తి కాదు. ఆయన రాజశేఖరుడు. రాజా అంటే రాజుల్లో శేఖరుడు అని చెప్పవచ్చు. రాజా అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడిని శేఖరము కిరీటంగా పెట్టుకున్నటువంటి వాడు. రాజులలో శేఖరుడు అంటే షష్ఠీతత్వం. రాజును కిరీటముగా శేఖరముగా ధరించిన వాడు రాజశేఖరుడు, బహువ్రీహి. కాబట్టి ఆ విశ్వేశ్వరుడు, ఆ రాజశేఖరుడు ఇలా ఉంటాడు. ఎలా ఉన్నాడంటే ఆయన అది ఇక్కడ ఇంకోటి కమట. కమటం అంటే ఈ భూమిని మోస్తున్నాయి మన లెక్క ప్రకారం. కమటము. కమటం అంటే ఇవి తాబేరు. కమటం అంటే తాబేరు. ఈ భూమిని మోస్తున్నది తాబేరు. దాన్ని ఏది మోస్తుంది? కిటి. శటకిటి. శటకిటి పరిభ్రూటు. శటకిటి. శటకిటి. కిటి అంటే పంది. శటకిటి అంటే మాయావర. అంటే శటకిటి పరిభ్రూటుడు. పరిభ్రూడు అంటే రాజు. అంటే వరాహముల్లో కల్లా పెద్దవాడు ఆదివరాహం. చూడండి, దీన్ని ఆది కూర్మము ఆది వరాహం అంటారు. ఈ భూమిని మోస్తున్నది కూర్మం. ఆ కూర్మాన్ని మోస్తున్నది వరాహం. ఆ వరాహాన్ని మోస్తున్నది ఎవరు? పరిభ్రూఢుడు అంటే రాజు. కరటి. కరటి అంటే ఏనుగు. ఏమి అసలు మీరు ఎవరు రాసుకుంటున్నారు కానీ కరటి ఏనుగు. ఏనుగు. ఈ అష్టదిగ్గజాలు ఉన్నాయి మనకి. ఏమిటవి? ఐరావత పుండరీక వామన కుముదో జన పుష్పంత సార్వభౌమ సుపుత్రికాఖ్యా. పెళ్లిలో మహాసంకల్పం చెప్తారు. మనం వినంగా మనం వెళ్ళామా తిన్నామా వచ్చాం అన్నార్థుల్లాగా వెళ్ళటం. వాడు ముష్టి వాడికి ఇచ్చినందుకు ఒక ప్లేట్ ఇస్తాడు. ఆ ముష్టిలో ముష్టి తీసుకోవడం వచ్చాడు. కనీసం మహాసంకల్పం అన్నా విందామనే జ్ఞానం మనకి లేదు, వినిపిద్దామనే జ్ఞానం వాళ్ళకి. వెళ్ళామా వాడి మొహాన్ని ఒక గిఫ్ట్ పడేసామా, మన మొహాన్ని వాడి ఒక అన్నం పడేసాడు, తిన్నామా వచ్చాము. మహాసంకల్పంలో వస్తుంది ఇది. ఐరావత పుండరీక వామన కుముదోజన పుష్పంతో సార్వభౌమ సుపుత్రికాఖ్యా. ఈ మహాసంకల్పం నేను ఒకసారి మన శ్రీరామ కళ్యాణంలో చెప్పాను. ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే ఇప్పటికీ దాదాపు ఒక 60-70 వేల మంది చూశారు. మీరు చూసుకోవచ్చు. దాని గురించి ఒక అతను ఒక వ్యాఖ్యానం కూడా రాశాడు. దానికి సమాధానం మన చంద్రబాబు సార్ ఇచ్చారు, యూట్యూబ్ లో ఉంది. ఈ 8 దిగ్గజాలు అవి భూమిని ఇలా మోస్తుంది. అవి ఒక్కొక్కటి 4 వైపులా 2 దిగ్గజాలు. ఐరావత పుండరీక వామన కుముదోజన పుష్పంత సార్వభౌమ సుపుత్రిక. సుపుత్రిక అనేటువంటి పేరు కలిగి
కరటి, తర్వాత కరటి కుధర, కరవటి కుధర, కు అంటే భూమి, ధర పర్వతాలకి ధరాధరములు అని పేరుంది. కు అంటే భూమి, కుధరము అంటే పర్వతము అని అర్థం. కుధరము పర్వతాలు, విషధరాధీష్. వీటన్నిటినీ ఎవరు మోస్తున్నారంటే అగో ఆదిశేషు, విషధర. చూడండి ఒక్కొక్కటి ఎలా మోస్తుందో ఈ భూమి ఒక ప్రకారం. ఎవరండి? ముందర కూర్మం, కూర్మముని వరాహం, వరాహమును ఏనుగులు వీటన్నిటిని పర్వతాలు, పర్వతాలని అది పర్వతాలకు కూడా మనకి సప్త కుల పర్వతాలు ఉన్నాయి. ఇది మహేంద్ర, మలయ, అటువంటి కుల పర్వతాలు 7. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మనకి. దాని తర్వాత విషధరాదిశ అంటే ఆదిశేషుడు తన పడగల మీద కూర్చున్నాడు, 1000 పడగలు. హరి, హరి అనగా సర్పం. విషధరాధీశ హరి, హరి అంటే శ్రేష్ఠుడు. ముఖి వివిధ ముఖి వివిధ భువన అది వివిధ భువన బాణం అంటే ఈ భువన భారాబహుల ప్రాణములకు అంటే వీటి ప్రాణానికి ప్రాణము ఎవరు? అదిగో ఆ కాళహస్తీశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు. ఇవన్నిటికీ మోసే శక్తిని ఎవరిస్తున్నారయ్యా? ఈ ప్రాణాలకి ప్రాణం. ఇప్పుడు నువ్వు చూడండి, నువ్వు నా ప్రాణం, వాడి ప్రాణానికి వీడి ప్రాణం అంటేస్తాను. వీటి ప్రాణములకు ప్రాణము ఎవరు? ఈ కాళహస్తీశ్వరుడు, ఆ శివుడు, ఆ మహాదేవుడు. ఆ శివుడు, ఆ మహాదేవుడు వీళ్ళకి ప్రాణం. ప్రాణములకు ప్రాణము అనేది మంచి జాతి. ప్రాణము కంటే వీళ్ళకి బలానికి బలం అన్నమాట. ఇంత మోయడానికి అందుకు ఎలా వస్తుంది ఆ బలం? అదిగో ఆ కాళహస్తీశ్వరుడిని జపించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, ఇంత ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి వస్తుందని చెప్పి చక్కటి పద్యం. రాజశేఖరుడు గురించి చెప్పినటువంటి పద్యం ఇది. విశ్వేశ్వరుడు గురించి చెప్పిన పద్యం. ఆయన ఆజ్ఞని ఎవ్వరూ ఉల్లంఘించరు. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. చీమలతో సహా ఆయన ఆజ్ఞాన్ని పఠిస్తాయి. అలాగే మనకి ఇది ఒక్కటి గుర్తుంది అనుకోండి, మనం దేనికి భయపడం. ఏమండి అటు వెళ్తే ఉంది, నీ మొహాన్ని రాసి ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు జరుగు. నీ మొహాన్ని రాయలేదనుకోండి, నువ్వు మధ్యలో ఉన్నా నీకేం కాదు, అందరికీ అవుతుంది, వచ్చేస్తావు. అది చాలా గొప్ప పద్యం అది. అందుకే నేను భారతంలో కూడా చేయని ఒక ప్రక్రియ చేస్తున్నాను. మొత్తం పద్యం తర్వాత మళ్ళీ పద్యం చదువుతున్నాను. ఆ పద్యం మీద మక్కువ మిక్కీలు అవ్వడం వల్ల, తక్కువ కాకపోవడం వల్ల మనకు ఒకసారి పద్యం తన ఆజ్ఞ జంగమ స్థావర జంతు జంతు సంతానమెన్నడు జబదాట బెరువ. తన తేజమున అర్బుదన్యర్బు దోషర్పు అచార్క చంద్రులైన అడగిపోవ. తనదు శక్తిత్రయమున సమస్త ప్రపంచమునకు అభ్యున్నతి సంభవిల్ల. తన మహాప్రకృతి శ్రద్ధల చిత్త వృత్తికి అగణిత ఆశ్చర్యంబు ఆవహింప. చలగి విశ్వేశ్వరుడు రాజశేఖరుడు కమట శటకిటి పరిపూఢ కరటి కుధర. శరటికి ఇటు పెట్టకూడదు. కరటి కుధర అంటే పర్వతం. కరటి కుధర విషధరాధీశ హరి ముఖి వివిధ భువనవాహులకు ప్రాణముకు చూడు. అటువంటి శేశ్వరుడికి కాళహస్తి నమస్కరించి
ఇంకా మనం ఈ కథలోకి అసలు కథలోకి ప్రవేశం చేస్తాం. రేపు మనం ఈ కథలో ప్రవేశిస్తాం. అయ్యా మహాదేవ్ చెప్పము. ప్రతాపభానుడు ఈయన వేత్తానికి ఆ వరాహం ఒకటి ఆవేదించింది, గుహలోకి వెళ్ళిపోయింది. గుహలోకి తను ప్రవేశించలేకనే ఉన్నాడు. అప్పుడు చాలా ఖిన్నుడై వెనక్కి వచ్చాడు, దారి తప్పాడు. మొత్తానికి తన గుర్రం ఎక్కడుందో పట్టుకున్నాడు. ఎంతో ఆకలికి దాహం వేసేసి, సో దాహం వేసిందంటే ఎక్కడ చెరువు ఉందో వెతుకుతూ ఆ గుర్రాన్ని తీసుకెళ్తూ ఉండగా దారి మధ్యలో ఈ స్పృహ తప్పిపోయాడు. ఎవరు? ప్రతాపభానుడు. మీకు ప్రతిరోజు చెప్తున్నాను, రామచరిత మానస్ గానే వినండి. ఇదే మొట్టమొదటిసారి మీరు రామాయణంగా వినద్దు. ఇది రామాయణం కథ మీకు తెలుసు, అలా విన్నారనుకోండి బోరు కొడుతుంది. బోరు కొట్టకుండా ఉండాలంటే ఇది ఇలాగే వినాలి. చెప్పండి అమ్మా. फिरत बिपिन आश्रम एक देखा तहा बस नृपति कपट मुनि वेशा मुनि भेषा जासु देशा नृप लीन चढ़ाई समरसेन तजी गयवु पराई समय प्रताप भानु करजानी आपन अति असमय अनुमानी गयवु ना गृह मन बहुत गलानी मिलाना राजही नृप अभिमानी रिसा उरुमारी रंक जिमी राजा विपिन बसई तापस के साजा तासु समीपा गवन नृप कीन्हा यहाँ प्रताप रवि तेहि तब चीन्हा राहु तृषिता नहीं सो पहचाना देखी सुबेशा महामुनि जाना उत्तरी तुरग ते कीन्ह प्रणाम परम चतुर ना कहु निज नामा అతడు కొంత తడవుకు లేచి నెమ్మదిగా లేచాడు. అతనే లేచాడు. వనమున తిరుగుచు ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇక్కడ ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఒక రాజు కపటముని వేషధారి నివసించుచుండెను. అక్కడ ఒక రాజు ఉన్నాడు, కానీ ఆ రాజు ఎలా ఉన్నాడు? ఒక కపటముని వేషధారి. నిజానికి ముని కాదు, ఒక కపటముని వేషధారి. శటకిటి అన్నారు చూడండి. శట అంటే కపటి, అది నిజంగా వరాహం. కాబట్టి అలా ఈ కపటముని వేషధారి ఇంకో రాజు అక్కడ నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ప్రతాపభానుడు వెళ్ళాడు. వెళ్ళి ఇదివరలో అతడు ప్రతాపభానుంచే పరాజితుడై రాజ్యమును కోల్పోయి ఉండెను. వీడు ఎవడయ్యాడు అంటే, ఇదివరలో ప్రతాపభానుడు జైత్రయాత్ర చేసిన రోజుల్లో ఈ ప్రతాపభానుడి చేతిలో ఓడిపోయి ఇక్కడ ఉంటున్నాడు. యుద్ధములో సైన్యమును వదిలివేసి పారిపోయి ఉండెను. ఆయన ఏం చేశాడు? ప్రతాపభాను చేతిలో సరిపోవడం ఇష్టం లేక యుద్ధంలో సైన్యాన్ని అక్కడ వదిలేసి ఈయన పారిపోయి ఇక్కడికి వచ్చి ఏదో ముని వేషంలో ఉన్నాడు. అది ప్రతాపభానుని అదృష్టమును తన దురదృష్టమును తలుచుకొనుచు అతడు తిరిగి తన రాజ్యమునకు పోలేదు. అది ఈయన రాజ్యానికి ఎందుకు వెళ్ళలేదు? ప్రతాపభానుడు అదృష్టం, తన దృష్టం రోజు తలుచుకుంటూ ఉండేవాడు. నేను ఓడిపోయాను, వీటి చేతులు ఓడిపోయాను, వీటి చేతులు ఓడిపోయాను, వీటి చేతులు ఇంటికి వెళ్ళిపోయాను అనుకో, మళ్ళీ అందరూ నన్ను గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు. నేను ఎందుకులే అని ఇట్లా ప్రతాపభానుతో సంధి చేసుకొనుటకు అతనికి అభిమానము అడ్డు వచ్చింది. కొన్ని ప్రతాపభానుతో సంధి చేద్దామంటే అభిమానం, నా అంతటి వాడిని నేను సంధి చేసుకోవటం. కాబట్టి అటు రాజ్యానికి వెళ్ళలేదు అతను, నేను సంధి చేసుకోలేదు. ఇగో ఇలా వచ్చి అడవుల్లో ఉండిపోయాడు. ఆ రాజు క్రోధమును తన హృదయంలోనే దాచుకొని, ఆ రాజు కోపాన్నంతా తన
కడుపులో పెట్టుకున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అతి దరిద్రుని వలె మునివేషముతో ఆ అడవిలో అది తల అది దాచుకొని దరిద్రుని ఉండెను. ముని వేషంలో తలుచుకున్నాడు. ముని వేషంలో అక్కడ ఉన్నాడు, చూశాడు. ప్రతాపబాణుడు అతని కడకు చేరాను. ప్రతాపబాణుడు అక్కడికి వెళ్ళాడు. వెంటనే అతడు ప్రతాపబాణుని గుర్తించెను. ప్రతాపబాణుడు గుర్తించాడు. అతను, ఓహో వీడే నన్ను ఓడించింది. దాహ బాధలో వికలుడై ఉన్న రాజు అది. అతన్ని గుర్తింపలేదు. అది ఈ దాహము, ఆకలి, మూర్ఛ నుంచి ఇప్పుడే వచ్చాడు కదా, అతన్ని గుర్తించలే. ఎవరు మామూలు ముని అనుకున్నాడు పాపం. ఎవరు? ప్రతాపబాణుడు. రాజు అతనిని మునీశ్వరుగా భావించి రాజు గుర్రమును దిగి రాజు అతను ఏం వందనమును చేశాడంటే ఆచరించెను. అతను కూడా ముని అని అనుకుని గుర్రాన్ని దిగి అతనికి నమస్కారం పెట్టాడు. కానీ చతురుడైన రాజు తన పేరును మాత్రం అతనికి చెప్పలేదు. ఈ చతురుడైన రాజు తన పేరుని చెప్పలేదు. నమస్కారం పెట్టినప్పుడు మన పేరు చెప్పాలి. చతుస్వాగర పర్యంతం గో బ్రాహ్మణ శుభంభవుతాను పేరు చెప్పాలి. దోహ భూపతి తృషిత భూపతి తృషిత బిలోకి తేహి బిలోకి తేహి సరబరు దీన్హ సరబర్ దీన్హ వికాయి వికాయి మజ్జన పాన సమేత మజ్జన పాన సమేత హయ హయ కీన్హా నృపతి హర్షాయి కీన్హా నృపతి హర్షాయి. దాహార్తుడైన ఆ రాజునకు ఆ కుహాన సన్యాసి ఒక కుహనా సరోవరము చూపెను. సన్యాసి. కుహనా సన్యాసి అంటే కపటి. కుహన అంటే కపటి. ఆ కపట సన్యాసి దాహార్తుడైన ఈ రాజుకి ఏం చేశాడు? ఒక సరోవరము చూపెను. చూపించాను. ఆయన ఇగో అక్కడ సరోవరం ఉంది, తాగునైనా. రాజు గుర్రముతో కూడా ఆ సరస్సు తీరమునకు చేరి అందు స్నానము చేసి నీరు గ్రోలెను. ఈయన ఏం చేశాడు? వెళ్ళాడు. ఎంత దాహం వేసిందంటే తాగాలని పెంచలే, మొత్తం ఇలా పోసేసుకున్నాడు. అందుకని స్నానం చేశాడు గుర్రంతో సహా. గుర్రాన్ని కూడా అందులో దించేశాడు, స్నానం చేశాడు, తాగినతో తాగేటప్పటికి చౌపాయి గై శ్రమ సకల సుఖీ నృపు భయవు నిజ ఆశ్రమ తాపసులై గయవు. నిజ ఆశ్రమ తాపసు లై గయవు. ఆసన దీన్హ అస్తు రవిజాని పుని తాపసు బోలేవు మృదుబాని కో తుమ్హా కసా బన్ ఫిరవు అకేలే సుందర జుబా జీవ పరిహేలే సుందర జుబా జీవ పరిహేలే చక్రవర్తి కే లచ్చన తోరే దేఖత్ దయా లాగి అతి మోరే నామ ప్రతాప బాన్ అవనీస దాసు సచివ మై సునవ మునీసా ఫిరత్ అహేరే పరేవు బులాయి బడే బాగ్ దేఖెవు బాగ్ దేఖెవు పद आई हम कहा दुर्लभ दरस तुम्हारा जानत हो कछ बल होनी हारा कहा मुनि तात भयव अधियारा जो जन सत्तरी नगर तुम्हारा పూర్తిగా సేద తీరి సుఖేన రాజును ఆ కపట సన్యాసి సేద తీరాడు, కొంచెం విశ్రాంతిగా ఉన్నాడు. అప్పుడు ఆ కపట సన్యాసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి సాయం సమయం అగుటచే ఆసీనుని కావించి అప్పటికే సూర్యుడు అస్తమించబోతున్నాడు. అందుకని ఆయన కూర్చోబెట్టి తపస్వి మృదు వచనములతో చాలా మృదు వచనములతో ఆయనతో ఇలా అన్నాడు, నాయన ఎవరు నువ్వు? నీవెవరు? అందమైన యువకుడు అయిన ప్రాణములను లెక్క చేయక ఈ అడవిలో ఒంటరిగా చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఒంటరిగా తిరుగుతున్నావే నువ్వు? పైగా నీలో చక్రవర్తి లక్షణాలు కనిపిస్తున్నాయి నాకు.
మరి చక్రవర్తి అంటే నీ మంది మార్బలం ఉండాలి కదా, ఏరి వాళ్ళు ఏరి అన్నారు. నిన్ను చూచి నాకు జాలి అది వేయుచున్నది. నిన్ను చూస్తే నాకు చాలా చాలేస్తుంది. రాజు సమాధానం ఇచ్చెను. అప్పుడు రాజు సమాధానం చెప్పాడు, మునీశ్వర, మునీశ్వర, ప్రతాపబానుడు అను రాజు కలడు. అది రాజు నేను మునీశ్వర, మునీశ్వర ప్రతాపభానుడు అని రాజు ఉన్నారు. అతని అవును మంత్రిని తెలుసు, ఆయన యొక్క మంత్రిని అది నేను ప్రతాపభానుడి మంత్రిని అని చెప్పాడు. ప్రతాపభానుడు అని చెప్పలేదు, ప్రతాపభానుడే రాజు ఉన్నాడు కదా, ఆ రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి దారి తప్పితిని. అది వేటకై వచ్చి దారి తప్పాను. అదృష్టవశమున ఇచ్చట మీ అది పాదదర్శనమైన నా అదృష్టవశాత్తు నీ పాద దర్శనం నాకై. నీ దర్శనము అతి దుర్లభము. నేను అనుకున్నాడు ముని అనుకుని నీ దర్శనం చాలా దుర్లభం, తోపు నేను చూసుకుంటే కానీ నీలాంటి వాళ్ళు నాకు కనపడరు, మీరు కనపడరు. దీనిని శుభ సూచముగా నేను ఇది భావించుచున్నాను. శుభ సూచకం నాకు అని అన్నాడు ప్రతాపభానుడు. అనంతరం ముని ఇట్లనెను. అప్పుడు ఆ ముని ఏమన్నారంటే, ఆయన చీకటి పడినది, నీ నగరం ఇచ్చేటికి 70 యోజనముల దూరమున అది ఉన్నది. నాయనా నువ్వు చీకటి పడింది, ఇప్పటి నుంచి నీ ఊరు ప్రతాపభానుడు పట్టణం అంటే మీ రాజుగారి పట్టణం ఇక్కడికి 70 యోజనాలు. అంటే ఈయన విద్యాజలం వరకు వచ్చాడు, ఈయన 70 యోజనాల దూరం ఉంది నాయన. దోహ దోహ నిసహ ఘోర గంభీర బన నిసహ ఘోర గంభీర ఘోర గంభీర బన బన పంతునా సునహు సుజాన పంతున సునహు సునహు సుజాన సుజాన బసవు ఆజు అస్ బసవు ఆజ్ అస్ జానీ తుమ్హ జానీ తుమ్హ జాయవు హోత్ బిహాన జాయవ్ హోత బిహాన కోట విహాన తులసి జసి తులసి జసి భవతభ్యత భవ తభ్యత భవతప్యత తైసి మిలయి సహాయి తైసి మిలయి సహాయి ఆపును ఆవహి ఆపన్ ఆవహి తాహి పహి తాహి పహి తాహి తహా లై జాయ్ తాహి తహ లై జాయ్. లై జాయి. ఓ సజ్జనుడా, ఇది ఘోరాంధకారము అలుముకొనిన రాత్రి. చూడండి అప్పటికే సూర్యాస్తం అయిపోయింది, చాలా ఘోరాంధకారం అనుకుందా. ఇది పైగా నీ పట్టణం అన్నావు, పోనీ దగ్గరుందా లేదు, 70 యోజన. పగలపూట వెళ్ళడమే కష్టం, మరి రాత్రిపూట అసలు దారి కనిపించదు కదా మరి. కీకారణ్యము మార్గము చొరరానిది. అది కీకారణ్యం, చాలా ప్రజలు లోపలికి వచ్చావు, మార్గము చొరరాని లోపలికి నువ్వే చూసావు కదా, కీకారణ్యం మార్గము చొరరాని. కావున ఈ రాత్రికి ఇక్కడే కాబట్టి ఈ ఉండి, రేపు రాత్రికి ప్రాతకాలమున ఇక్కడ వెలుగు. ఉండు, పొద్దున్నే లేచేసుకుని నీ దారిలో చూసుకోవాలి. తులసిదాస్ ఇక్కడ పలుకుచున్నాడు. అది ఇప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే తులసిదాస్ వచ్చేస్తాడు కథలోకి, మీరు ఇటువంటిది గమనించవచ్చు. ఆ కథ అక్కడ వరకు జరుగుతోంది కదా, ఎవరు చెప్తున్నారు, ఇది పార్వతీదేవికి శివుడు చెప్తున్నాడు, భరద్వాజుడికి యాజ్ఞవల్కుడు. కానీ తులసిదాసు చెప్తూ చెప్తున్నా ఆయన ఉండలేడు, ఆయన వచ్చేస్తాడు. అలా సందర్భాల్లో ఆయన వచ్చేస్తాడు మధ్యలో. వచ్చేసి తులసిదాస్ ఏమంటున్నాడంటే, కాకున్నది కాకమానదు. ఇది బాగా గుర్తుపడండి, కాకున్నది కాకమానదు అంటే జరగవలసి ఉన్నది జరిగే, నువ్వు దాన్ని ఆపలేవు. పరిస్థితులు అనుకూలించినప్పుడు అదృష్టం అతన్ని వెతుకొని వచ్చును. పరిస్థితులు అనుకూలించినప్పుడు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అదే లేదా ఆ అదృష్టము వ్యక్తులను తన వైపునకే లాగుకొని, అది ఒక్కోసారి అదృష్టం ఆ వ్యక్తులు తన వైపుకి లాగు. ఈ మాటలండి మీరు అవి రాసుకోవచ్చు. కాకున్నది కాకమానదు, జరగాల్సింది జరగమానదు. అందుకే రాకన్మానవు సిరులు మహారణ్యంబులు లాగి నీకు రాసిపెట్టింది అనుకో, నాకు ఇవే వద్దురా, నువ్వు అరణ్యంలో కూర్చుంటే ఒకళ్ళు తీసుకొచ్చి డబ్బులు పని ఏదో పడేసిపోతాడు. ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. దాని గురించి ఆలోచించు. చౌపాయి టైం ఉందా చెప్పు, టైం ఎంత అయింది మరి? మళ్ళీ చౌపాయి అంటూ కూర్చున్నావు, చెప్పొద్దు. ఈవెన్ చదివేటప్పుడు ఈవెన్ నమ్మకూడదు, మన జాగ్రత్తలు చదువుకుంటూ పోతుంది. వాళ్ళు ఏమైనా చదువుకుని వెళ్ళిపోతారు, ఈవెన్ నా పాలనలో లేట్ అవుతాయి. 7 minutes. 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 7 minutes.
ఒకటే దోహ అండి, 2 జోపాలు 2 దోహలు అయింది. ధ్రువమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం రుద్రాజనం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వః సర్వచైతన్యరూపాంగామాద్యం విద్యాం ప్రచోదయాత్ సత్యం ధర్మేణ పరిణ్యామృతో విష్ణుమృతో సర్వమితి షోడశసహస్ర భార్యా పరివృత పుత్రపౌత్ర పరివేష్ట అష్టపటమ శ్రీ పరివేష్ట శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అజ్ఞాన ప్రసూనం బాధమ శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. ముఖే ఆచమన్యం సమర్పయామి భోరజర్వణానంతరం తథా ఆచమన్యం సమర్పయామి మంగళమహానీరాజన దీపం దర్శయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళపూర్ణే కళాభ్యాం చూడాలంకృత శిల్కళాభ్యాం నిజతపక్వాభ్యాం భవతి శివాభ్యామస్తో త్రిభువన దివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందప్రదభ్యాం చామరం విజామి స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ పృథివీ సస్య సర్వే జనాం రక్షन्तు. సర్వ శివ ధర్మ మహాదేవ్ మహాదేవం మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 శ్రీలలిత. మహాదేవ గురువు గారు. చెప్పండి మాస్టర్. సర్వం కష అంటే మీనింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఏంటి సార్? సర్వం కష ఎక్కడ వచ్చింది? వచ్చిందా? లేదు సార్, కాళహస్తీశ్వర మాస్టర్ త్రూ సర్వం కష అని రాశాడు. అంటే కాంప్రహెన్సివ్ కామెంటరీయా ఏంటి అని నాకు అనుమానం, అందుకని అడుగుతున్నానండి. అంతే సార్, మొత్తం అంటే మీకు ఇది పూర్వం చెప్పాను కదా సార్, ఇది లాక్షణిక గ్రంథం. ఎక్కడా కూడా
ఎక్కడా ఒక చిన్న పొరపాటు కూడా మొత్తం త్రూఅవుట్ గ్రంథంలో ఎక్కడా జరగలేదు. అది సర్వంకషం. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు. అంటే మామూలు ఇప్పుడు మీరు చూసుకోండి, లెక్కల దగ్గర నుంచి ఇందులో సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ ఉంది సార్. కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇందులో ఉంది. ఒక్కొక్కటి పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఒక సర్వంకషమైనటువంటి పుస్తకం ఏర్పడుతుంది. అది సంగతి. పుస్తకం దొరికిందా మీకు? అందులో చూసి అడుగుతున్నాను మాస్టర్, 2 వాల్యూమ్స్. అవును, మీరే చెప్తేనే నేను వెళ్ళి తీసుకొచ్చా. అడిగాను కదా మిమ్మల్ని, పబ్లిషర్ ఎవరు మహాప్రభు సార్ చెప్పండి అని, కొనుక్కోవాలని. ఈ పుస్తకం ఏంటంటే ఇది లాక్షణిక గ్రంథం అవడం మూలంగా ఇప్పుడు నన్నయ్య తిక్కన్న వాళ్ళది కూడా, ఇప్పుడు నన్నయ్య గారిది ఇంకా లాక్షణిక గ్రంథం. ఎందుకంటే ఒక్కొక్క చోట మీకు తిక్కన్న గారిది చెప్పాను. అందుకే చెన్నైశ్వరు చూసి ఆర్య వ్యవహారంలో దుష్టంబు గ్రాహ్యంబు, దాని గురించి మీరు మాట్లాడకండి, పెద్దవాళ్ళు చేసిన పని అది దుష్టం, మీరు ఒప్పుకుని తీరాల్సింది, వదిలేని దాన్ని అని చెప్పేశారు. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళు ఏమి లక్షణం లేకుండా ఇష్టం వచ్చినట్టు రాశారని కాదు, అక్కడక్కడ ఎర్రాప్రగడ వారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఎంతవరకు రాయాలో అంతవరకే రాశారని. హరివంశం ఒకటి, ఇది ఒకటి. మళ్ళీ ఈవెన్ మను చరిత్రను కూడా అంత లాక్షణిక గ్రంథంగా తీసుకోరు, ఎందుకంటే ఆయన కొన్ని చోట్ల దుష్ట సమాసాలు రాశారు. గొప్ప గ్రంథం, అందులో మను చరిత్ర గొప్ప గ్రంథం, దాన్ని వ్యాఖ్యానించేందుకు గొప్పవాళ్ళం కాదు మనం. కాబట్టి కానీ అందులో కొన్ని దుష్ట సమాసాలు ఉన్నాయని అప్పటి వాళ్ళే, ఆ సమకాలికులే కొంచెం చేసినట్టు జరిగింది. మరి పాండురంగ మహత్యం కూడా లోపల 1-2 దోషాలు ఉన్నాయి. ఇది అప్పట్లో. ఈ పింగళి సూర్యులకు వచ్చేసినప్పటికి ఏం చేశారంటే ఒక స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చేసారు ఆయన. ఎందుకంటే ఆయన 2 రాయాలి, భారతార్థం దీంతో రాయాలి. కాబట్టి ఆయన రాసినటువంటి రాఘవ పాండవీయం, మళ్ళీ కళాపూర్ణోదయం మంచి పరమలాక్షణిక కాదు. ఆయన రాసిన కళాపూర్ణోదయం పరమలాక్షణిక, ఇంతకంటే ఎక్కువ లాక్షణిక. అదే రాఘవ పాండవీయం పంపించాడు. ఎందుకంటే అప్పుడు మరి ఈ మాట తర్వాత అదే మాట పెట్టాలి అని అనుకుంటే కుదరదు. అలాగే కొన్ని చోట్ల ఆయన ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకని పరమలాక్షణిక, సర్వంకష, పూర్తి సమగ్రమైన అన్ని ఇందులో మనకి దొరుకుతాయి. అంటే ఆధ్యాత్మికత దొరుకుతుంది. ఇప్పుడు మనం చూసాం చూడండి, సంసారం. అలాగే వాళ్ళు 16 స్థానాలు చెప్పారు. నేను మొన్న ఒకటి చెప్పాను, నేను కావాలని ఒకటి చెప్పలేదు. ఏ విధాన్ని ఎలా స్పర్శ చేయాలో కూడా చెప్పారు. నేను దాన్ని దాటేసాను. ఎందుకంటే పాటించాలి కదా, అది సభామర్యాదని పాటి. అంటే నిజానికి చెప్పలేదు అనుకోండి సార్, నాకు లోపల ఇంకోటి పీకుతుంది. ఇప్పుడు చెప్పలేదు అనుకోండి, ఇప్పటికే అసలు ఆ విషయాలు తెలియవు చాలా మంది. ఇప్పటికే పశు సంప్రదాయం ఒకటి వచ్చేసింది. ఈ దాంట్లో సరసం పోయింది. సరసం పోయి ఇప్పుడు ఒకసారి అక్కడ ఊరికి అక్కర్లేదు సార్, కొంచెం పాయింట్ నుంచి డీవియేట్ అయినప్పుడు కూడా మీరు కొన్ని పాత సినిమాలు చూస్తే అక్కడ జోకులు కానీ వాటికి చాలా సరసంగా ఉండేది, మనం అందరం ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడున్న సరసం ఏదైతే ఉందో, మీరు సినిమా చూసినంతసేపే అది ఏడవలేక నవ్వుతాం. పక్కకు వచ్చి ఆ జోక్ ఏమిట్రా అని చెప్పి ఇంట్లో వాళ్ళతో చెప్పుకుని మనం నవ్వలేం. ఇంట్లో వాళ్ళతో కాదు, ఇంకో నీ నీ సమవయస్కుడితో కూడా చెప్పి నవ్వుకోలేదు. ఎందుకంటే అది అలా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. వాడు వాష్రూమ్కి వెళ్తాడు, అక్కడ నీళ్లు బదులు వాడు యాసిడ్ పెడతాడు. ఇక వాడు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక సినిమాలో. ఇప్పుడు ఈ జోకు చెప్పి అక్కడ చూసేటప్పుడు ఏడవలేక మనం నవ్వుతాం. ఈ జోకు నవ్వాలని చెప్పండి ఎవరికైనా. మరి అదే పాత సినిమాలో చూడండి ఎంత సున్నితంగా ఉంటుంది అది. ఇప్పుడు ఆ సున్నితత్వం పోయింది. ఉదాహరణకి చెప్పాలి.
సున్నితత్వం పోయి ఒక ముత్తు వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళకి సున్నితమైనటువంటి ఒక జోక్ చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు, అలా అయిపోయింది. కాబట్టి ఇవి ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే సున్నితత్వం నేర్పడం కోసం. అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. లేదనుకోండి ఒక పండగ మొండిగా బొద్దుగా ఉంటుంది. అప్పుడు కొన్నాళ్ళకి జీవితం మీద విరక్తి కొడుతుంది. మహాదేవ్ మహాదేవ్ మాస్టర్, మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. నాకు